రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి నష్టపోయిన రైతులను ప్రజాప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో గత పక్షం రోజుల్లో జరిగిన కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వం చేపట్టిన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కూనారం వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని గంగారం గ్రామంతో పాటు మరో 4 గ్రామాలను ఎంపిక చేసి రైతులకు అవగాహన కల్పించారు. గత పక్షం రోజుల్లో పెద్దపల్లి జిల్లా రైతులను అకాల వర్షాలు బాగా దెబ్బతీశాయి. అకాల వర్షంతో దెబ్బతిన్న వరి ధాన్యాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టమూ జరగకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సత్యమణి విజయ 2వ కాన్పులో భాగంగా మగబిడ్డకు జన్మనిచ్చారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య సేవలు చేయించుకుంటూ అదే ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసిన కలెక్టర్ శ్రీహర్షను పలువురు అభినందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఈ క్రమంలో హెల్మెట్ లేని వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడానికి బదులుగా ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మంథని ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. నిన్న కాళేశ్వరంలో ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణిలో ఈ నెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెపై కార్మిక సంఘాలు కార్మికులకు అవగాహన కల్పించాయి. కాగా ఈ సమ్మె జూలై 15వ తేదీకి వాయిదా పడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.